ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ చరిత్ర, విత్తనాల నుండి వృక్షాల వరకు. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ హిస్టరీ, ఫ్రమ్ సీడ్స్ టు ట్రీస్. చిత్రాలు. 1. ఆదిమ వ్యవసాయం. సుమారు 2000 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం ప్రారంభమైంది. వారు ఎక్కువగా వరి, పులుసు, నూనె గింజలను సాగు చేసేవారు. రాతి కొడవళ్లు, పుడమి వ్యవసాయం వంటి పద్ధతులను ఉపయోగించేవారు. 2. రాజవంశాల పాలన. రాజవంశాల పాలనలో నీటిపారుదలకు ప్రాధాన్యత ఇచ్చారు. కృష్ణా, గోదావరి నదుల మీద ఆనకట్టలు నిర్మించారు. ప్రారంభ కాలపు కాలువల అవశేషాలు ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో కనిపిస్తాయి. 3. మధ్యయుగం. ఈ కాలంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. వరి, పత్తి, మిర్చి వంటి నగదు పంటలను సాగు చేయడం ప్రారంభించారు. ఐరోపా వ్యాపారుల రాకతో వ్యవసాయ వస్తువుల ఎగుమతి పెరిగింది. 4. ఆంగ్ల పాలన. ఆంగ్ల పాలనలో వ్యవసాయ రంగంలో పెద్ద మార్పులు వచ్చాయి. భూమి శిస్తు పెరిగింది. రైతులు నష్టపోయారు. కొత్త పంటలను ప్రవేశపెట్టారు, కానీ అవి చాలా వరకు రైతులకు లాభదాయకంగా లేవు. 5. స్వాతంత్ర్యానంతరం. స్వాతంత్ర్యానంతరం వ్యవసాయ రంగ అభివృద్ధిపై దృష్టి సారించారు. కాలువల నిర్మాణం, విత్తనాల పరిశోధన, రైతులకు రుణాలు వంటి చర్యలు తీసుకున్నారు. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది. వర్ణన. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ చరిత్ర సుదీర్ఘమైనది మరియు విభిన్నమైనది. ఆదిమ పద్ధతుల నుండి ఆధునిక సాంకేతికతల వరకు రైతులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి సహకారం అందించారు. ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.